అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు న్యాయవాదులు మేధావుల ఆధ్వర్యంలో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగం మనకు అంబేద్కర్ గారు రచించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో కొన్ని చట్టాలు ఏర్పాటు చేసి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష విధించాలనే అంశాలని భారత రాజ్యాంగంలో కానీ భారత న్యాయ చట్టాల్లో కానీ పొందుపరచడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక కొత్త రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త వ్యవస్థను మనం చూస్తున్నాం. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎప్పుడో 2-3 సంవత్సరాల కిందట సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాలని చెప్పి ఒకరిని, 2-3 సంవత్సరాల కిందట ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఏదో తిట్టాడని చెప్పి కేసులు పెట్టడం. అది కూడా ఎలా ఉందంటే ఈరోజు ఒకే అంశం పైన, ఉదాహరణకు పోసాని కృష్ణమురళి గారి విషయం తీసుకుంటే, పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడారని చెప్పి ఆయన పైన అలిగేషన్. ఈరోజు మేము చెప్తున్నాం, నిజంగా ఎవరైనా కూడా చట్ట వ్యతిరేకంగా కానీ అన్పార్లమెంటరీగా వర్డ్స్ మాట్లాడితే దాన్ని ఖండిస్తాం. మీరు ఆ మాటలకు తగ్గట్లు ఆయన తప్పుగా మాట్లాడింటే ఖచ్చితంగా మీరు ఒక కేసు నమోదు చేయండి. దానికి సంబంధించి చట్టాలను చూసి ఆ చట్ట పరిధిలో మీరు చర్యలు తీసుకోవాలి. కానీ ఈరోజు పోసాని కృష్ణమురళి గారి పైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక పోలీస్ స్టేషన్లలో 17 కేసులు నమోదు చేయడం ఏ రాజ్యాంగం ద్వారా మీరు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మేము కోరేది ఒకటే, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, రేపు ఇంకొక నాయకుడు కావచ్చు, ఇంకొక బీసీ నాయకుడు కావచ్చు, ఇలా ఈ న్యాయ వ్యవస్థను మీరు భ్రష్టు పట్టిస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఈరోజు నాయకులుగా ఎదుగుతున్నారో వాళ్ళందరికీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఈ పద్ధతుల్ని మానుకోవాలా. నిజంగా ఎవరైనా తప్పు చేసింటే ఒక కేసు నమోదు చేయండి. ఆ తప్పుకు సంబంధించిన చట్టాలు ఏవైతున్నాయో ఆ విధంగా మీరు నడుచుకోవాలి. కానీ తప్ప కక్షపూరితంగా కుటుంబాలను వేధించే విధంగా మీరు ప్రవర్తిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తిరగబడి మీకు సమాధానం చెప్తారు. మిమ్మల్ని తిరుగుబాటు చేసి తరిమి కొడతారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు, ఉన్నత న్యాయస్థానాలు కూడా దీనిపైన కలగజేసుకొని ఇలాంటి కేసుల్లో న్యాయం చేయాలని చెప్పి కర్నూలు న్యాయవాదులుగా, మేధావులుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక వ్యక్తి మీద సోషల్ మీడియాలో ఒక పాయింట్ మీద మాట్లాడితే 15, 16, 20 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్కి ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు వాళ్ళను తరలించి ఎంత మానసిక వేదనకు, ఆ తర్వాత మానవ హక్కుల ఉల్లంఘనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుందనే విషయాన్ని ఈ యొక్క సమాజం ఖచ్చితంగా గుర్తించాలి. భారత ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఎవరైనా నిరసన తెలిపే అధికారం ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క దేశంలో ప్రతి వ్యక్తి మీద ఉంది. అటువంటి విషయంలో ఎప్పుడో గతంలో వైసీపీ గవర్నమెంట్లో మీ యొక్క వ్యక్తిత్వాల మీద, మీ యొక్క పద్ధతుల మీద మాట్లాడితే వివిధ సెక్షన్ల కింద నేరాలు మోపి ఈరోజు మీ యొక్క ప్రభుత్వం వచ్చిందని చెప్పానని అక్రమంగా, అన్యాయంగా అరెస్టు చేసి రిమాండ్లకు ఇచ్చి
ఈ విధంగా పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందడం ఈ యొక్క ప్రభుత్వానికి మంచిది కాదు. అంటే కారణం ఏంటంటే ప్రభుత్వాలు ఉండేది ప్రజల కోసం సేవ చేయడానికి తప్ప ప్రజల్ని నియంతృత్వ దూరంతో సంఖ్యలు వేసి రిమాండ్ చేయడానికి కాదు. అందులో భాగంగా మాట్లాడే పరిస్థితి ఉండొచ్చే కానీ వ్యక్తిగతంగా మాట్లాడే పరిస్థితి ఎవరికి ఉండదు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏదైనా ఉంటే సేవలు అందించే విధంగా ఉండాలి కానీ ఇటువంటి సంఖ్యలు వేసే పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.